హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఏంటి నా లైఫ్ స్టోరీలు చెప్తూ మళ్ళీ వ్లాగ్ చూపిస్తుంది అనుకోకండి. ఎప్పుడో చేసి పెట్టిన వీడియో ఉండిపోయిద్ది, దానికి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే ఆ వీడియో అయిపోతుంది అని నేను వీడియోస్ షార్ట్స్ అన్నీ ఎందుకు పెట్టడం మానేశానంటే అండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అవుతున్నా. ఆ స్ట్రెస్ వల్ల మెమరీ తగ్గిపోతుంది నాకు. ఎందుకంటే ప్రతి బిట్ ఏ ఐడియా వస్తుంది షూట్ చేసుకోవడము, వెంటనే వీడియో రెడీ చేసుకోవడం, రోజు 5 షార్ట్స్. నాకు చాలా బ్రెయిన్కు స్ట్రెస్ అవుతుంది. దానివల్ల మతి మరుపు లాగా అయిపోయినా. మేబీ దీనివల్ల అయిండొచ్చు అన్న ఒక ఫీలింగ్ తోటి నేను దాన్ని కొంతకాలం గ్యాప్ తీసుకుందామని తీసుకున్నా. అయినా నా బుర్రలో నుండి కొత్తవి వీడియో షూట్ చేసుకొని చెప్పాలని థాట్స్ వస్తూనే ఉన్నాయి, కానీ నేను వెళ్ళట్లేదు. కాన్సెప్ట్లు లేకుండా అయితే కాదండి. ఇలా క్యారెట్ కట్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో చాలా రోజులు నిల్వ ఉంటాయి చూడండి, ఎడ్జెస్ తీసి. ఇక్కడ మాకు మార్కెట్లో మేము కొనేటప్పుడే వాడు ఇలా కట్ చేసి అమ్ముతుంటాడు. నేను అలాంటివి కొనుక్కోనండి, ఎందుకంటే అంత దోమలు పురుగులు అన్నీ చేరుతాయా. వాడు అమ్మేటప్పుడు కొన్నాను, నేను తెచ్చుకొని ఇంటికి కొంచెం ముందర లైట్గా బాగలేకపోయినా పర్వాలా, ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. నేను నా షార్ట్ వీడియోలలో మీకు చెప్పాను ఏమని, నేను కొంచెము మానేస్తున్నాను అని. కొంచెం బాగా ఒకటి మైక్రోవేవ్లో ఇది మన వీడియో బాగా పాపులర్ అయింది, 3 లక్షలు దాటింది. దొండకాయ మైక్రోవేవ్లో కొంచెంసేపు ఉంచి తీస్తే ఈజీగా అవుతుంది. ఈ టిప్స్ ఇలాంటివన్నీ నేను రెగ్యులర్గా నేను ఏం చేస్తుంటానో ఆ చేసినవి చెప్పడమే కాకుండా ఒకప్పుడు చేసినవి కూడా చెప్తుంటాను. నాకు ఇప్పుడే మైక్రోవేవ్లో నేను దొండకాయలు స్టీమ్ చేసి తీసి వండడం అనేది కాదు నాది. రోజు అలా చేయను నేను, ఎందుకంటే నాకు స్టీమ్ ఏఎంసీ గిన్నెలు ఉన్నాయి సర్జికల్ స్టీల్తో. తర్వాత స్టీమ్ బాయిల్ చేసుకుంటుంటాను నేను. సో నాకు అవసరంలే, కాకపోతే ఎప్పుడో నేర్చుకున్నానని ఆ టిప్పు మీకు చెప్పాను. దానికి ఒకరైతే అబ్బో ఇది కరెక్ట్ కాదు, హెల్తీ కాదు, అలా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మీరు కూడా చెక్ చేయండి. నేను కూడా ఓపిక్గా రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే నాకు భయం వేసిందండి. నేను చేసే వీడియోలకు ఎప్పుడు చూసినా ప్లాస్టిక్ వాడద్దు, క్యాన్సర్ వస్తుంది, నువ్వు ఫ్రీజర్లో ఇట్లా పెట్టి వాడకు, ఫ్రిడ్జ్లో ఇట్లా పెట్టి వాడకు, ఇలా మైక్రోవేవ్లో వాడకు అంటే ఇవన్నీ జబ్బులు వస్తాయని నా చెవికి కామెంట్ రూపంలో వేస్తుంటే నాకు భయం వేసింది. అసలు నేను ఎందుకు షేర్ చేయాలి, నాకు జబ్బు వస్తుందని అందరూ అంటుంటే నాకు భయం వేస్తూ ఉందన్నమాట. వీళ్ళందరి ఆశీర్వాదంతో నాకు ఏ పెద్ద జబ్బైనా రావచ్చు ఫ్యూచర్లో. అవసరమా నేను ఎట్లా చేసుకొని తినేది, వీళ్ళకి చెప్పడం అవసరమా? నేను వండుకొని నేను తింటున్నాను. పబ్లిక్లో ఒకప్పుడు బంధువులు అనేవాళ్ళు, ఇలా తింటారు వీళ్ళు అలా తింటారని ఒకరినొకరు అనుకునేవాళ్ళు. వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు, వీళ్ళు దాంట్లో పెట్టుకొని తింటారు, వీళ్ళు సర్దివి తింటారు ఇట్లా. ఇప్పుడు యూట్యూబ్లో కూడా మేము పెట్టిన వీడియోస్ను మీకు నచ్చితే చూడండి, లేదు కానీ రివర్స్లో నువ్వు ఇది తినొద్దు. అసలు ఈ మధ్య ఎందుకండి ఇది తింటే జబ్బు వస్తుంది, అది తింటే జబ్బు వస్తుంది అని? మీ హెల్త్లు మీరు బాగా చూసుకోండి, ఇంకోళ్ళ హెల్త్ను కాపాడే అవసరం లేదు. ముందు మీ మీ లైఫ్ని చూసుకోండి, పక్కనోడి లైఫ్ చూడడంలో మీ లైఫ్ పోతుంది. ఇవన్నీ ఎంటర్టైన్గా మేము వీడియోస్ చేస్తున్నాము, నువ్వు చూడండి, లోపల తిట్టుకోండి కామెంట్లు పెట్టి, ఇది తినకు, ఇది తాగకు, ఇది ఇది హెల్తీ కాదు. బాబా నాకు పర్సనల్గా చెప్తా ఉండ్రి, ఎప్పుడు పర్సనల్గా జనాలు చెప్తా ఉంటే ఎప్పుడు అనుకునేదాన్ని నేను అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా. ఇప్పుడు మేము ఉండేది ఢిల్లీలో అండి. మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకపోతే ఏ ఫుడ్ కూడా మాకు నిల్వ ఉండదు. ఎండాకాలం చట్నీ అయితే పొద్దున 7కు చిన్న పాప కాలేజ్కి వెళ్తుంది, 7కు చట్నీ రుబ్బితే 11కు కూడా నిల్వ ఉండదు, పాడైపోతుంది తెలుసు అసలు. ఇంకా చలికాలం విషయం, వేడి చేసుకోకుండా తినలేం. మొన్న ఒక వీడియోలో విన్నాను, ఒక అతను చెప్పాడు, మనము పొయ్యి మీద వేడి చేసే కంటే కూడా ఫ్రిడ్జ్లోది మనము మైక్రోవేవ్లో వేడి చేస్తే ఏమీ హాని ఉండదు, దాంట్లో వాటరే హీట్ ఎక్కుతుంది అని. మేము ఇక్కడ ఫ్రిడ్జ్ లేకున్నా కానీ బయట చలికాలంలో ఫ్రిడ్జ్ ఫుడ్ లాగా ఉంటుంది తెలుసా. మరి దాన్ని అలాగే తింటామా? పొద్దున వండిన అన్నం బాక్సులకు తినాలంటే వేడి చేయాల్సిందే. వేడి చేయాలంటే నీళ్లు పెట్టి బాయిల్ చేసి ఆఫీసులలో చేసుకుంటారా చెప్పండి? ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు మైక్రోవేవ్లో చేయాలి. అప్పటికప్పుడు తినడానికి వచ్చినప్పుడు మేము ఎంత టైం పడుతుంది తెలుసా మాకు ఆ ఫుడ్ హీట్ ఎక్కడానికి. బయట ఉన్న ఫుడ్ ఎంత చల్లగా ఉంటుంది అసలు. మరి ఆ ఫుడ్ అంతా మనమేం హోటల్లో తినేది మనకి ఎంత మటుకు కరెక్ట్గా ఇస్తున్నారు? సో నేను అనుకున్న, అందుకే నా కిచెన్లో నేను చేసే ఐడియాలు షేర్ చేయదలుచుకోలేదు అని. షేర్ చేసినా కానీ కొంత గ్యాప్ తీసుకొని నా యూట్యూబ్ ఛానల్ బాగా రన్ అవుతూ ఉంటే అప్పుడు చూద్దాం. అప్పుడు ఈ బ్యాడ్ కామెంట్స్ కూడా నాకు అవసరం లేదు, పట్టించుకోను. ఎవరికి వాళ్ళకు ఓపిక్గా రిప్లై ఇస్తున్నానండి. నాకు ఎక్కువ
నేను ప్లాస్టిక్ వాడతాను కదా టప్పర్వేరు, క్యాన్సర్ వస్తుంది అంటున్నారు కదా. దాంతో నాకు భయం పుట్టుకుందనమాట. నాకు లేని జబ్బుని అంటగడుతున్నారు జనాలు అనేది. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్లాస్టిక్‌లో తిన్నారా చెప్పండి? సిగరెట్ తాగితే క్యాన్సర్ ఓకే అంటారు. అన్నిటికి జబ్బుకి ఒకటే, మీరు మంచి కర్మ చేసుకోండి. మంచి కర్మ చేస్తే ఏ జబ్బు రాదు. మా గురువుగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మీకు జలుబు, దగ్గు వచ్చినా కానీ మీరు చేసిన పాప ఫలితమే అని. ఆ మాట ఎవ్వరు నమ్మరు నేను చెప్తే. ఇప్పుడు అట్లని ఏది పడితే అది తిని, ఏది పడితే కాదు. ఇప్పుడు ఒకే ఇంట్లో ఒకే ఫుడ్ తింటాము. అందరం ఒకేసారి బయటికెళ్ళి తిరుగుతాము. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటది. సో, ఎవరి కర్మను బట్టి వాళ్ళకి. పెద్ద కర్మ చేసినోళ్ళకి పెద్ద జబ్బులు, చిన్న కర్మ ఎవరికైనా జబ్బు వచ్చిందంటేనే నేను ఫస్ట్ కర్మ అంటాం మనం. ఎంత పాపం కర్మ అనేది ఏంది? కర్మ అంటే మనం చేసుకున్నది మంచి కావచ్చు, చెడు కావచ్చు. సుఖంగా ఉన్నది కూడా దాన్ని కూడా కర్మ అనొచ్చు. మంచి కర్మ, చెడు కర్మ. ప్రతిదీ మన చేసుకున్న కర్మను బట్టే మన జీవితం ఉంటది. ఇక్కడ వంట వాళ్ళకండి యాక్చువల్‌గా మీకు చెప్తున్నాను, ఫ్రాంక్‌గా చెప్తున్నా. ఇప్పుడు నేను వంట గూడా చేయలేని స్టేజ్‌లో ఉన్నాను. నేను యాక్చువల్‌గా. సో, వంట మనిషిని పెట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నా. సో, వంట మనిషిని పెట్టుకున్నాను. ఎందుకు ఏమని తర్వాత చెప్తాను. సో, నేను మీకు ఈ వీడియో ఎప్పుడుదో గనక చెప్తున్నా. వంట మనిషిని పెట్టుకునే స్టేజ్‌లో ఉన్న మా గురువుగారు ఎప్పుడు చెప్తారు, వంట వాళ్ళతో వండించుకొని తినకండి. మీ ఫుడ్ మీరు వంట చేసుకొని మీరే తినండి. వాళ్ళ వైబ్రేషన్స్ మన ఆరోగ్యం మీద పడతాది అని. సో, ఇప్పుడు అందరూ జాబ్ చేస్తూ చక్కగా వంట వాళ్ళతో వంట చేయించుకుంటున్నారు. ఇప్పుడు అట్లని నేను వాళ్ళు చేసే వైబ్రేషన్ వీళ్ళ ఆరోగ్యం దెబ్బతీస్తది. బయట ఫుడ్ తినే కంటే వంట మనిషి చేసే ఫుడ్ బెటర్ అండి. బయట హోటల్‌కెళ్తే 5,000 పెట్టి మినిమమ్ ఫ్యామిలీ అంతా తింటాం. అదే నెలకు ఒక 10,000 ఇచ్చామనుకోండి వంటావిడకి, చక్కగా వండి పెడతది. ఇంకా వంటావిడ చేసిన దానికంటే మనం వండుకుంటే ఇంకా బెటరు. సో, నేనేం చెప్తున్నంటే, ఒక 50 ఏండ్లు దాటిన వాళ్ళు వంట మనిషిని చేత కాదని, వంట మనిషిని పెట్టుకొని వంట చేసుకుంటుంటారు చాలామంది గదా. వాళ్ళు మళ్ళీ అన్ని పనులు వాళ్ళు చేయించుకొని తిన్న ఒక పద్ధతి. మా పిల్లలకు గూడా ఒకటే చెప్తా, వయసులో ఉన్నప్పుడు బాగా కష్టపడండి, శరీర కష్టం. వయసైనాక నా చేత కాదు నేను చెయ్యను అని మొండికేయి. అప్పుడు పని జరుగుతది. అంతేగాని వయసులోనే నేను పని చెయ్యను, నా చేత కాదు అంటే ఇంక వయసైనాక ఏం చేసుకుంటారు? నన్ను చాలామంది నువ్వెప్పుడు కిచెన్‌లోనే ఉంటావు. నీ లైఫ్ కిచెన్‌కి అంకితం అని ఎగతాళి చేస్తా ఉంటారు. అంటే నేనెప్పుడు వీడియోస్ మీకు కిచెన్‌లోనే ఉంటా గదా. నేను చెప్పాను, నాకిష్టము కిచెన్‌లో వంట చేయడం చాలా ఇష్టము. అది ఇష్టం లేని వాళ్ళు ఎగతాళి చేస్తారు. కొందరికి గిన్నెలు తోముకోవడం ఇష్టము, కసువులు కొట్టి అలకడం ఇష్టం తెలుసా అసలు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను గిన్నెలు కడిగేదాన్ని కాదు. నాకు నచ్చదు. నాకు ఇల్లు ఊడ్చి తుడుస్తా. మా చెల్లెలకు గిన్నెలు కడిగేది. నాకు ఆ స్మెల్ నచ్చదు. అట్లా మనం చేసే పని మనకిష్టమైతేనే చేస్తాము. ఇష్టం లేకపోతే చేయము. అంతే తప్ప ఆరోగ్యము, డబ్బులని ఎవరు చూసుకోరు. ఇష్టం లేనప్పుడు డబ్బులు పెట్టైనా ఎంత పనైనా పక్క వాళ్ళతో చేయించుకుంటారు. ఇంకా డబ్బులున్నోళ్ళకి ఎప్పుడు శరీరంలో ఎనర్జీ ఉండదు. ఎందుకంటే డబ్బులున్నాయన్న ఫీలింగ్‌తో నాకేం కర్మ, నాకు చేత కాదు అనేది చెప్పేస్తారనమాట డైరెక్ట్. డబ్బులున్నా, డబ్బులు లేకపోయినా నేను ఒకటే చెప్తున్నా, ఏ రోజు మన జీవితం ఎలాంటి అవసరం వస్తదో తెలీదు. ఆ అహంకారం చూపకండి. కూర్చొని తినాలనుకునే వాడికి కష్టపడే రోజు వస్తది. కష్టపడి తినాలనుకునే వాడికి కూర్చొని తినే జీవితం ఇస్తాడు ఆ దేవుడు. సో, ఎప్పుడు కూడా నాకు డబ్బుంది, నాకేం కర్మ అనుకోకండి. నేను మా పని మనిషితో కూడా ఇదే అంటా ఎప్పుడు. నేను వంట పనే చేస్తాను, గిన్నెల పని చెయ్యనని ఇక్కడ అందరూ మీరు కూర్చొనుంటారు. ఆలోచించు, వంట పని మీరు చేస్తే మేము గిన్నెలు కడుక్కుంటూ బూజులు దులుపుకుంటూ ఇవి చేయాలనంటే ఏమంటది, ఈ పనులకు డబ్బులు తక్కువ వస్తాయక్క, వంట పనికైతే ఎక్కువ వస్తాయని అందరూ వంట పనికొస్తారు అంటే నేను చెప్పిన, దీన్ని కూడా అడిగి తీసుకోండి. ఈ పని ఎవరన్నా ఇది చెయ్యి అంటే నాకింతివ్వు, నేను చేస్తా. ఇప్పుడు కొత్త పని మనిషి ఎక్కింది కదా, ఆమెకు చెప్పాను నేను, చూడు నువ్వు గిన్నెలు ముందామ కంటే నువ్వు తక్కువ తీసుకుంటున్నావు. ముందామ నాకు ఇల్లు ఊడ్చి డస్టింగ్‌కి 2,400 తీసుకున్నది. ఈమె చేరడమే గిన్నెలు, ఇల్లుకి 2,000. సరే ఆమె చేస్తుంది కదా అని నేనేమన్నా 2,000 ఇస్తున్నానా? ఒక నెల చూసినాను, చెప్పిన, నేను 2 పూట్ల గిన్నెలేస్తున్నా, నీకు ఇంకో 200 ఇస్తాను, నేనేం మిషన్లు తోముకోవట్లేదన్నా. సరే అనింది. మళ్ళీ అడిగిన, చూడు నీ పనికి తగ్గట్టు జీతం తీసుకో. కాకపోతే
నువ్వు నేను చెప్పినాననేసి తక్కువలో చేసి పక్కకు పోయి తిట్టుకోవద్దు. అంటే నాకు 2500 ఇవ్వు గిన్నెలు, ఇండ్లు అన్నీ చేస్తాను అన్నది. సో 2000కి ఎక్కినామెను నేను 2500 ఇస్తున్నా. పనికి తగ్గ డబ్బులు ఇవ్వాలండి. అందుకే ఈ పని వాళ్ళు పాపం వంటలకు పోతున్నారని చెప్తున్నాను. మనమేమో లక్షలు లక్షలు జీతాలు తెచ్చుకుంటాము బయట నుండి. మనకు పని చేసే వాళ్ళకి మాత్రం ఎందుకంత ఇవ్వము? మనం రూ. 1,00,000 సంపాదిస్తుంటే మొత్తము పని మనిషికి బట్టలు, గిన్నెలు అన్నిటికి కలిపి ఓ 20,000 ఇవ్వడమో, 25,000 ఇవ్వడమో తప్పులేదు. కానీ హౌస్ వైఫ్స్ ఇవ్వలేరు. జాబ్ చేసేవాళ్ళు ఇస్తున్నారు గదా! హౌస్ వైఫ్స్ ఇవ్వలేక వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్నోళ్ళను డబ్బులున్నోళ్ళు ఎలా చూస్తారంటే, పిసినాసోళ్ళు పని మనిషిని పెట్టుకోలేదు. అలా ఇలా చూస్తారు ఒకప్పుడు.